అనగనగా ఒక పెద్ద హరితమయమైన అడవిలో ఒక బలమైన గొరిల్లా జీవించేది మరియు ఎంతో దయగలది. ఆ గొరిల్లా చెట్టు కింద కూర్చొని అరటిపండ్లు తింటూ ఉంటది. ఒక చిన్న కుందేలు పొదల దగ్గర తినడానికి ఏదైనా దొరుకుతుందో అని వెతుకుతోంది. అప్పుడు ఒక పెద్ద పాము కుందేలు వైపుగా వస్తోంది. భయంతో కుందేలు కదలకుండా నిలబడిపోయింది. గొరిల్లా కుందేలు అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా గర్జిస్తాడు. పాము భయపడి పారిపోతుంది. కుందేలు గొరిల్లా వైపు ఆశ్చర్యంగా కృతజ్ఞతగా చూస్తుంది. గొరిల్లా కుందేలు చెట్టు కింద కూర్చుని ఉండగా కుందేలు ఆనందంతో గెంతుతూ గొరిల్లా చెయ్యిని తాకుతుంది. గొరిల్లా చిరునవ్వుతో దాన్ని మెల్లగా చేతితో తాకి ముద్దాడుతుంది. గొరిల్లా చెట్లపై ఊగుతుంటే కుందేలు కింద నుంచి దూకుతూ వెళ్తుంది. గొరిల్లా నవ్వుతూ కుందేలును తన భుజంపై ఎత్తుకుంటాడు. మరుసటిరోజు మెరుపులు మెరుస్తూ వర్షం గట్టిగా కురుస్తోంది. గాలి బలంగా వేస్తుంది. చిన్న కుందేలు భయంతో వణుకుతోంది. గొరిల్లా వెంటనే కుందేలును చేతుల్లో ఎత్తుకుని ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆకులతో ఒక మంచం తయారు చేస్తాడు. కుందేలు సంతోషంగా పడుకుంటుంది. ఉదయం అయింది. వర్షం ఆగపోయింది. సూర్యుడు వెలుగులు చిందిస్తున్నాడు. కుందేలు మళ్లీ ఆనందంగా దూకుతుంది. పక్షులు మెల్లగా కూతలు కూస్తున్నాయి. కుందేలు ఒక రుచికరమైన ఎర్రని పండు తెచ్చి గొరిల్లాకు ఇస్తుంది. గొరిల్లా చిరునవ్వుతో దాన్ని తీసుకుని తింటాడు. గొరిల్లా కుందేలు కలిసి ఒక పెద్ద రాయిపై కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తూ నవ్వుతారు. ఆ రోజు నుంచి గొరిల్లా కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వారు ఎప్పటికీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే ఉంటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.